నన్ను ఎవరైతే పిలిచారో వారి కోసం, ఆయన కోసం నేను పరిచర్య చేస్తున్నా. నన్ను ప్రేమించే తమ్ముళ్ళు చెల్లెళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ కోసం నేను శ్రమిస్తున్నాను, నా దేవుని కోసం నేను శ్రమిస్తున్నాను. విమర్శకులను చూసి ఆగిపోయే పరిచర్య కాదు డాడీది. ఎందుకంటే నా బ్రతుకు నేను వాళ్ళ కోసం పని చేయట్లే కదా, నా దేవుని కోసం పని చేస్తాను. ఇందాక ఒక మాట చెప్పిన కదా, ఆల్రెడీ రిజర్వేషన్ హోగయా. ఆ రిజర్వేషన్ టికెట్ మన జేబులో ఉన్నప్పుడు ఎంతమంది వచ్చి చెయ్యి పట్టుకొని వచ్చి లేపితే కుదురుతుందా డాడీ? కుదరదు. టీసీని పిలుస్తాం మనం, అంతే అంతే. టీసీ వచ్చి జడ్జిమెంట్ ఇస్తాడు కదా. ఆల్రెడీ రిజర్వేషన్ హోగయా. ఎంతమంది చేతులు బట్టి లాగినా, ఎంతమంది కాళ్ళు బట్టి లాగినా కింద పడేస్తారేమో, ఒక 20 సార్లు పడేస్తారేమో, కానీ రిజర్వేషన్ అయితే అయిపోయింది. ఒక రోజు ఉంది అందని, చేతులు అందని రోజు, కాళ్ళు అందని రోజు, ప్రైజ్ గాడ్. ఒక రోజు ఉంటుంది, అప్పుడు అలా చూస్తారు అంతే.